తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులందరూ కూడా ఇవాళ గన్ పార్క్ వద్ద వచ్చి వాళ్ళ నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టులందరూ కూడా వాళ్ళకు కావాల్సిన చెందాల్సిన పూర్తి న్యాయం ఈ ప్రభుత్వం చెందించట్లేదు. వాళ్ళ హక్కులను కాలరాస్తా ఉంది. వాళ్ళ డిమాండ్స్ను ఎప్పుడు కూడా మాటల్లోనే తప్ప ఆచరణలో పెట్టట్లేదని వాళ్ళ యొక్క ఆవేదనను ఈ నిరసనలో వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి జర్నలిస్టులందరూ వాళ్ళ ప్రధానమైన డిమాండ్స్ ఏంది, అసలు ప్రభుత్వం నుంచి వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతోటి సీనియర్ జర్నలిస్టులు అందరూ ఉన్నారు. చెప్పండి అన్న, నమస్తే. నమస్తే. ఏంటన్నా మీ ప్రధానమైన డిమాండ్స్ ఏంటి, ఇవాళ ఈ నిరసన తెలపడానికి గల కారణాలు ఏంటి? ముఖ్యంగా ఏంటంటే జర్నలిస్టులు అనేటటువంటి వాళ్ళకి రావాల్సినటువంటి అక్రిడిటేషన్ కార్డులో ప్రభుత్వం చాలా కొరివిలు పెడుతూ వాళ్ళకి అన్యాయం చేయాలని చూస్తుంది. అది కాకుండా వర్కింగ్ జర్నలిస్టులందరికీ కూడా తప్పనిసరిగా అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలనేది ప్రధానంగా మా టీడబ్ల్యూజేఎఫ్ యొక్క నినాదం. రాష్ట్ర అధ్యక్షుల గారి ఆదేశం మేరకు మేము ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా నుంచి ఇక్కడ రావడం జరిగింది నిరసన కార్యక్రమంలో పాల్గొనడానికి. దీంతో ఇప్పుడు జర్నలిస్టులు ఇప్పుడు పెట్టినటువంటి జియో ప్రకారం చూసుకున్నట్టయితే చాలామందికి అక్రిడిటేషన్లు కానటువంటి దుస్థితి నెలకొంటుంది. కాబట్టి ఆ జియో సవరణ చేయడంతో పాటు పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులందరికీ కూడా అక్రిడిటేషన్ కార్డులు, హెల్త్ కార్డులు మరియు మన ట్రైన్ పాస్ గతంలో కరోనా టైంలో అది రద్దు చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఆ పాస్ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. ఆ జర్నలిస్ట్ ఇచ్చేదే ఇంతంత మాత్రము, ఆ ఇంతంత మాత్రంలో ఇప్పుడు అరకొర కొరివీలు పెడితే అది కూడా రాకుండా చేస్తుంది ఈ ప్రభుత్వం. కాబట్టి దానికి నిరసనగానే మేము రాష్ట్ర వ్యాప్తంగా ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. తప్పనిసరిగా ఇప్పుడు హెల్త్ కార్డులు ఏవైతే ఉన్నారో అసలు జర్నలిస్టులు అనేటువంటి వాళ్ళే వెట్టి చాకరీ చేసేదంట మొట్టమొదటి వర్గానికి చెందుతారు జర్నలిస్టులు. అటు యాజమాన్యాలు కానివ్వండి, ఇటు ప్రభుత్వం కానీ కూడా ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు అందించకుండా అయినప్పుడు కూడా ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు కానీ ప్రభుత్వం యొక్క పథకాలని కానీ ప్రజల్లోకి తీసుకెళ్తూ విస్తృత ప్రచారం చేయడంలో ముఖ్యంగా జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమైంది. అలాంటి జర్నలిస్టుని ఈరోజు వాడుకొని విరమించుకోవడానికి అంటే వాళ్ళని ఒక పనికిరాని వాళ్ళ వ్యవస్థగా తయారు చేస్తున్నారు. కాబట్టి దీని నిరసనగానే మేము ఈ కార్యక్రమం చేపడుతున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి జర్నలిస్టులకి అక్రిడిటేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు, తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ కానివ్వండి లేదా ఆరోగ్య బీమా కానీ టోల్ గేట్ల దగ్గర కూడా రాయితీని కల్పించాలని ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ముందుగా మీడియా మిత్రులందరికీ ఇప్పుడు రోడ్డు మీదకి మీడియా మిత్రులు రావాల్సిన అవసరం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఇంతకుముందు ఉన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని దుయ్యబట్టింది. అక్రిడిటేషన్ కార్డులు 25,000 ఉండే, ఇప్పుడు మేము 40,000 ఇస్తామని చెప్పి పొంగులేటి శ్రీనివాస గారు అన్నారు. కానీ ఇప్పుడున్న పాత ప్రభుత్వం ఇచ్చిన వాటిలోనే ఎన్నో కోతలు పెడుతున్నారు. సర్క్యులేషన్ అంటున్నారు, పనిచేసే జర్నలిస్టులు అంటున్నారు. మేము అడిగేది కూడా ఒకటి, అర్హులైన జర్నలిస్టులకి ఫస్ట్ అక్రిడిటేషన్ అనేది ఒక గుర్తింపు. మేము జర్నలిస్టులు అని చెప్పుకోవడానికి ఏముంది మాకు? అక్రిడిటేషన్ అనేది ఇస్తేనే కదా మేము ఎక్కడికైనా వెళ్ళడానికి కూడా మాకు ఐడెంటిటీ అనేది జర్నలిస్టులకి అక్రిడిటేషన్ కార్డు. మేము అడిగేది కూడా కేవలం ఒక ఇల్లు అనేది. ఇప్పుడు వాళ్ళ కార్యకర్తలకు ఏదో రకంగా ఇస్తున్నారు, అన్ని పార్టీకి సంబంధం లేకుండానో ఎలాగో ఇస్తున్నారు. మేము కూడా ప్రజల కోసం పనిచేస్తున్నాం, ప్రజలకి ప్రభుత్వానికి మధ్యలో వారధిలాగా ఉంటున్నాము. మాకు కావాల్సింది ఒకటే, మాకు కట్టుకోవడానికి గుడ్డ, ఉండడానికి నీడ మేము అడుగుతున్నాము. జర్నలిస్టులు అంటే ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ ప్రభుత్వం యొక్క సేవల్ని, ప్రభుత్వం యొక్క తప్పిదాలని ఎత్తి చూపుతూ ప్రజల పక్షాన నిల్చుంటే అదే మమ్మల్ని తప్పుగా భావిస్తూ మీరు ఇప్పుడు రోడ్లపైకి తీసుకొస్తున్నారు. ఏ ప్రభుత్వం అయినా కూడా గుర్తుంచుకోవాలి, జర్నలిస్టులను కాపాడుకుంటేనే ప్రభుత్వానికి కూడా మంచిది. రాబోయే రోజుల్లో కూడా జర్నలిస్టుల పాత్ర కీలకంగా ఉండబోతుంది. రోడ్ల మీదకి తీసుకొచ్చేదాకా మమ్మల్ని జర్నలిస్టులను బాధ పెట్టిన ఏ ప్రభుత్వం కూడా గతంలో నిలదొక్కోలేదు. ఈ ప్రభుత్వం కూడా ముందుకొచ్చి జర్నలిస్టుల సమస్యల మీద ఖచ్చితంగా రెస్పాండ్ కావాలి. మేము మంచిర్యాల నుంచి మధుగారి ఆధ్వర్యంలో ఇక్కడికి రావడం జరిగింది. మేము మా జిల్లాలో కూడా ఎన్నో ధర్నాలు కానీ అన్ని కానీ చేపడుతున్నాము. అయినా కూడా ప్రభుత్వం ఏం చేస్తున్నదంటే జర్నలిస్టుల మొదటిగా వాళ్ళని హక్కులని కాలదోసే ప్రభుత్వం చేస్తుంది. జర్నలిస్టుల పొట్టగొట్టాలనే ఆలోచనలో వాళ్ళు ఎప్పటికైనా కూడా మనం ప్రభుత్వం ఆలోచనలు మానుకోకుంటే రాబోయే రోజుల్లో ఇలాంటి నిరసనలు ఉధృతంగా ఉంటాయని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. మేము టీడబ్ల్యూజేఎఫ్ మా అధ్యక్షుడు మామిడి సోమయ్య గారి విజ్ఞప్తి మేరకు మేమందరం కలిసి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మా అధ్యక్షుడు మిట్టపల్లి మధుగారి ఆధ్వర్యంలో టీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో ఇక్కడికి కన్పార్క్ దగ్గరికి రావడం జరిగింది. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఏదో జీవో నంబర్ 252 జర్నలిస్టులకు ఇవ్వాల్సిన అక్రిడిటేషన్ కార్డులు కానీ, ఇళ్ల స్థలాలు అయినప్పటికీ కానీ, హెల్త్ కార్డుల విషయం అయినప్పటికీ కానీ, తర్వాత మా పిల్లలకు చదువులకు ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివేదానికి దానిలో విద్యాల ఫీజు రాయితీ విషయమైనప్పటికీ కానీ మేము ఎప్పటికీ జర్నలిస్టులు మన రోడ్ల మీద తిరిగే వాళ్ళకు మాకు టోల్ గేట్ విషయాలలో
దానికి సంబంధించినటువంటి రాయితీ కానీ ఇలాంటి విషయంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి మాకు. ఇప్పటికి కూడా ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా మా అక్రిడేషన్ టైంలో 2004లో ముగిసినప్పటికీ కూడా ఏదో స్టిక్కర్లతోటి మేనేజ్ చేస్తూ 2 సంవత్సరాల బట్టి ఇలా చేస్తున్నారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. రాబోయే రోజులలో ఇలాంటి వ్యవహారం కరెక్ట్ కాదని జర్నలిస్టులను ఇలా ఇబ్బంది గురి చేసినట్టయితే ఎలాంటి రాజకీయ పార్టీలకు కానీ తగు బుద్ధి చెప్పవలసిన అవసరం ఉంటుందని ఈ యొక్క విషయం తెలియజేస్తున్నాం.